ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన 5 ఏళ్ల మొత్తంలో జీతం లక్షల్లో ఉంటే మీ ఖాతాల్లోకి కోట్లు ఎలా జమయ్యాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను సిట్ అధికారులు ప్రశ్నించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో చిన్న అప్పన్నను కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విజయనగరానికి చెందిన మీకు వైవితో సంబంధం ఎలా ఏర్పడింది, తిరుమల వ్యవహారాలతో మీకేం పని అంటూ ప్రశ్నలు సంధించారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను కస్టడీకి తీసుకుని విచారించారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న చిన్న అప్పన్నని తిరుపతి భూదేవి కాంప్లెక్స్లోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం తర్వాత 4 గంటల పాటు ప్రశ్నించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన 5 ఏళ్లలో మీ జీతం ఇతర భత్యాలు కలుపుకుంటే 65 లక్షలకు మించదు. అలాంటప్పుడు మీ బ్యాంకు ఖాతాలో 4.69 కోట్లు ఎలా జమయ్యాయని ప్రశ్నించారు. వీటిపై ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించినట్లు తెలిసింది. విజయనగరం జిల్లాకు చెందిన మీకు వైవి సుబ్బారెడ్డితో పరిచయం ఎలా ఏర్పడింది? 2014-19 వరకు వైవికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసి తర్వాత ఏపీ భవన్లో ప్రత్యేక లైజన్ అధికారిగా నియమితులు కావటానికి ఎవరు సహకరించారు? ఢిల్లీలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించారు అని అధికారులు ప్రశ్నించగా ఓ అధికారి ద్వారా వైవి సుబ్బారెడ్డి పరిచయమయ్యారని, నిబద్ధతతో పనిచేయడంతో ఆ స్థాయికి ఎదిగారని, ఏపీ భవన్ కు వచ్చే ముఖ్యుల పర్యటనలను సమన్వయం చేసుకునే బాధ్యతలు అక్కడ నిర్వర్తించారని చిన్న అప్పన్న చెప్పినట్లు తెలిసింది. తిరుమల వ్యవహారాలతో మీకేం పని, నెయ్యి సరఫరాదారులు, డైరీల ప్రతినిధుల వివరాలను 2022లో ప్రొక్యూర్మెంట్ జీఎం నుంచి ఎందుకు సేకరించారు? తర్వాత నెయ్యి నమూనాలను మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు ఎందుకు పంపాల్సి వచ్చింది? ఇందులో అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రమేయం ఉందా అంటూ సిట్ అధికారులు ప్రశ్నించగా సుబ్బారెడ్డితో ఉన్న అనుబంధంతోనే తిరుమలకు వచ్చి వెళ్లేవాడినని మాత్రమే చిన్న అప్పన్న చెప్పినట్లు సమాచారం. మిగిలిన ప్రశ్నలకు మౌనం వహించారని, పదే పదే అడిగినా స్పందించలేదని తెలిసింది. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని 2022 ఆగస్టులో నివేదిక వచ్చాక కూడా బోలేబాబా, శ్రీ వైష్ణవి డైరీ, ప్రీమియర్ అగ్రి ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల నుంచి సరఫరా కొనసాగించడంలో మీ ప్రమేయం ఏమాత్రమని ప్రశ్నించగా తనకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఒక్క సరఫరాదారుడిపైన వైవి సుబ్బారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగ్గా తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. బోలేబాబా డైరీ ఏజెంట్ పిపి శ్రీనివాస్ను కిలోకు 25 చొప్పున కమిషన్ ఎందుకు అడిగారు? అప్పటికే ఆ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేస్తోందని మీకేమైనా తెలుసా? కమిషన్ ఇవ్వకపోవడంతోనే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ను తెరపైకి తీసుకొచ్చి కాంట్రాక్టు దక్కేలా చేశారా? ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి హవాలా ఏజెంట్ ద్వారా 2 దఫాలుగా 50 లక్షలు తీసుకున్నది వాస్తవమేనా? లంచాలు తీసుకోవటం ఇదే మొదటిసారా, లేక అంతకు ముందు తీసుకున్నారా అంటూ అధికారులు ప్రశ్నించగా చిన్న అప్పన్న స్పందించలేదని తెలిసింది. అయిన వారికి నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కేలా 2020లో టెండరు నిబంధనలు మార్చడంలో మీ ప్రమేయం నిజమేనా? ఆ సమయంలో సహకరించిన తీతిదే అధికారులు ఎవరు అని అడగ్గా తాను ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పినట్లు సమాచారం. విచారణ అనంతరం చిన్న అప్పన్నను తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మళ్లీ ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. ఈ నెల 21 వరకు విచారణ కొనసాగనుంది.